వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విశాఖ నగరానికి డేటా సెంటర్లు వరమా శాపమా? ప్రభుత్వం వరమని చెబుతోంది, ప్రతిపక్షాలు శాపమని చెప్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా డేటా సెంటర్లు విశాఖపట్నానికి శాపము, అవి పనికిరావు, అవి ఎక్కువ ఉద్యోగాలను ఇవ్వలేవు, ఎక్కువ ఉద్యోగాలు డేటా సెంటర్ల వల్ల వస్తాయి అని ప్రభుత్వం చెప్పటము అబద్ధము, ప్రజలను మోసం చేయడము. వాళ్ళు కావాలనుకున్న కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే డేటా సెంటర్లకు అనుమతి ఇచ్చారు, ఉచితంగా భూములు ఇచ్చారు. ఇవి ఆ డేటా సెంటర్లు దోపిడీ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఏమాత్రము ఉపయోగపడవు అనేది ఈఏఎస్ శర్మ అభిప్రాయం. ఇక సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, వి శ్రీనివాసరావు ఏకంగా విశాఖపట్నంలో ఇటీవల ఉద్యమాన్నే చేపట్టారు. సిపిఐ వేరుగా, సిపిఎం వేరుగా ఉద్యమాలు చేపట్టినాయి. డేటా సెంటర్లు ఎత్తేయండి, డేటా సెంటర్లకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోండి, ఈ డేటా సెంటర్ల వల్ల విశాఖ నగరానికి ముప్పు ఉంది. ఇప్పుడు విశాఖ నగరంలో మంచినీరు కూడా సక్రమంగా అందడం లేదు తాగడానికి. భూగర్భ జలం 17 మీటర్ల లోతుకు ఇటీవల వెళ్ళిపోయింది. డేటా సెంటర్లకు కొన్ని టీఎంసీలంట, ఏడాదికి 3 టీఎంసీల నీళ్లు కావాలి. అంటే మామూలు వ్యవహారం కాదు. అయితే పోలవరం ప్రాజెక్టు నుంచి మేము నీటిని అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మొత్తం మీద 3 డేటా సెంటర్ల కోసం ప్రభుత్వం 601 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయించింది. గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడ గ్రామంలో 266.6 ఎకరాల భూమిని ఇచ్చింది. విశాఖపట్నం సమీపంలోని ముడిసెర్లలో 160 ఎకరాల భూమిని ప్రభుత్వం డేటా సెంటర్కు కేటాయించింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 174.8 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తంగా 601.4 ఎకరాల భూమి కేవలం డేటా సెంటర్ల కోసం కేటాయించింది. ఇందుకు విద్యుత్తు దాదాపు 1 గిగావాట్ విద్యుత్తు సంవత్సరానికి ఎనర్జీ దానికి అందించాల్సి ఉంటుంది. ఈ విద్యుత్తును అంటే డేటా సెంటర్లు ఎప్పుడు కూల్లో ఉండాలి, కూలింగ్ లో ఉండాలి అని చెప్పేసి అంటే విద్యుత్తు ఉత్పత్తి జరగాలి. విద్యుత్తును ఉపయోగించి ఆ డేటా సెంటర్లలో ఉండేటువంటి ఆ డ్రమ్ములను కూల్ చేయాలి. ఇందుకోసం కొన్ని గిగావాట్స్ విద్యుత్తు అవసరమవుతుంది. విద్యుత్తుకు నీళ్లు అవసరమైతాయి. విపరీతంగా నీటి వినియోగం జరుగుతుంది. అటు విద్యుత్ ఖర్చు, నీటి వినియోగం ఖర్చు, ఈ డేటా సెంటర్ వల్ల ఎక్కువ మందికి ఉద్యోగాలు రావు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఈ 3 డేటా సెంటర్లకు సంబంధించి వాళ్ళు చెప్పింది 1,88,000 ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఈ ఒప్పంద పత్రాలలో 1000 మందికి మాత్రమే మేము ప్రత్యక్ష ఉద్యోగాలు, 300 మందికి పరోక్షంగా ఉద్యోగాలు అందజేస్తామని ఒప్పంద పత్రాలలో రాసుకున్నారు. అసలు కాగితాల మీదకి డైరెక్ట్ గా వచ్చేసరికి కేవలం 200 మందికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు డేటా సెంటర్ల నుంచి వస్తాయి అని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇటు మంత్రులు చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా, లేదు ప్రతిపక్షాలు చెప్పినా ఎవరిది సరైనటువంటి సంఖ్య కాదు. ఇందులో వాస్తవం ఎంతో ఏ ఒక్కరూ చెప్పడం లేదు. మొత్తము 3 డేటా సెంటర్ల నుంచి అలా 1000 మందికి మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు రావచ్చు అనే ఒక ప్రచారం అయితే ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉందనిపిస్తుంది. ఇక అంతకు మించి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. అయితే రాను రాను నీటి వినియోగం పెరగడం వల్ల విశాఖపట్నము
నీళ్లు లేకుండా ఎండిపోయి ఒక మంచి నగరము నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఇంధన శాఖ కేంద్ర కార్యదర్శిగా పనిచేసినట్టు రిటైర్ అయినటువంటి ఈఏఎస్ శర్మ గారు చెప్తున్న దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. ఆయన ఏదైనా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే వివరాలు వెల్లడిస్తాడు. కాబట్టి ఈ డేటా సెంటర్లు శాపము ఈ విశాఖ నగరానికి అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే ఈ రోజు కూడా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ఆగస్టు 24న భీమునిపట్నం దగ్గర ఆమనం అనే గ్రామంలో కూడా కొంత భూమిని ఈ డేటా సెంటర్కు ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఇక డేటా సెంటర్లు పెరుగుతూ ఉన్నాయి, భూములు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే డేటా సెంటర్ల కోసం వివిధ రూపాలలో 22,000 కోట్ల రూపాయలను వాళ్లకు రాయితీగా ఇచ్చారు. అదేవిధంగా విద్యుత్తు బిల్లుల్లో కూడా రాయితీలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి, నీటి కొనుగోలుకు సంబంధించి కూడా 25% ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఈ విధంగా రాయితీలు ఇచ్చి కోటాను కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ప్రజల ధనాన్ని దారాదత్తం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇప్పటికైనా ఆలోచించండి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అట్లాగనే మేధావులు కూడా చెప్తున్నారు. ఏమవుతుందో మరి, విశాఖపట్నం డేటా సెంటర్ వల్ల అభివృద్ధి చెందుతుందో లేదు మంచినీరు దొరక్క అలమటిస్తుందో చూద్దాం.